గుజరాతీలు ఉద్యోగాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. దానికంటే సమోసాలు అమ్ముకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒక సంస్థలో ఒక మిడిల్ లెవెల్ మేనేజర్ కన్నా ఒక టీ కొట్టు నడుపుకోవడం బెటర్ అని అంటారు. ఒకవేళ వారు ఫుల్ టైం జాబ్ ఏదైనా చేసినా ఖచ్చితంగా ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు, లేదా ఒక సైడ్ బిజినెస్ చేస్తుంటారు. అలా చేస్తూనే తాము చేయబోయే వ్యాపారానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు. అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిస్పాచ్లు ఎలా మేనేజ్ చేయాలి, ట్యాక్స్లను ఎలా ఫైల్ చేసుకోవాలి లాంటి విషయాలు నేర్చుకుంటారు. గతంలో ధీరుభాయ్ అంబానీ కానీ ఈ మధ్య గౌతమ్ అదానీ కానీ చెప్పింది ఏంటంటే వారికి ఇతరుల వద్ద నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వారు వ్యాపారవేత్తలం అయ్యామని చెప్పారు. వారు తమకు మరింత స్వేచ్ఛను మరియు అవకాశాలను కల్పించే సాధనంగా వ్యాపారాన్ని పరిగణిస్తారు. ఒక సంస్థలో స్థిరంగా ప్రశాంతంగా ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారంలో ఉన్న రిస్క్ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు వారు. ఒకసారి మన తెలుగువారి పరిస్థితిని చూడండి. సంవత్సరాల తరబడి రాని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారే తప్ప ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మెల్లమెల్లగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చని అనుకోరు. కానీ గుజరాతీలు వ్యాపారాన్ని చేయాలని అనుకుంటారు, అందరికీ చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎలాగైనా మొదలు పెడతారు. మొదట నీళ్ళలోకి దిగుదాం, మెల్లమెల్లగా ఈత అదే వస్తుందిలే అని అనుకుంటారు. ఉద్యోగము వ్యాపారము రెండు ఒకేసారి చేయడం ఎంతో కష్టమైనప్పటికీ ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా వీరు హార్డ్ వర్క్ చేయడంలో సిద్ధహస్తులు. వీరు నమ్మే ఇంకొక విషయం ఏంటంటే రాత్రికి రాత్రి ఎవరు కోట్లు సంపాదించలేమని. అందుకే వీరు ఓపికగానే ఫలితం కోసం ఎదురు చూస్తుంటారు. వీరు ఏ వ్యాపారానికైనా 1000 రోజులు లేదా 3 సంవత్సరాలు ఎదురు చూస్తారట. అప్పుడు కూడా సక్సెస్ కాకపోతే తమ వ్యాపారాన్ని మారుస్తారట. ఈ సందర్భంలో మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో ఎన్నో స్టార్టప్స్ వస్తుండడం మనం చూస్తున్నాం. కానీ చాలా కాలం క్రితమే గుజరాత్లో ఈ స్టార్టప్స్ కల్చర్ మొదలైంది.